ఇప్పుడు ఆ వెలగపండులోని గుజ్జు తీసేసుకొని మొత్తం ఇలా ఇందులో వేసేసుకున్నానండి. పండు కొంచెం పండింది అంటే ఈ వెలగపండు స్మెల్ బాగుంటుందండి. తినడానికి కూడా మనం స్వీట్ వేసుకొని తినడానికి కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు దీన్ని ఇలా వేసుకొని మనం బాగా కుమ్మేసుకోవాలి. ఇప్పుడు మనకి పాతకాలంలో అయితే రోట్లో వేసి దంచేవారు. మా అమ్మగారు వాళ్ళకి కూడా రుబ్బురోలు ఉండేదండి, అందులో వేసి దంచేవారు బాగా. ఇప్పుడు దీన్ని ఇలా దంచేసుకోవాలి. నేను 1.5 పచ్చిమిర్చి అనుకోండి వేసాను. గుజ్జు ఎక్కువ లేదు కదా, మళ్ళీ స్పైస్ ఎక్కువైపోతుంది తినదు. మేమైతే ఇలా చేస్తే ఎక్కువ ఇష్టంగా తినేవాళ్ళం. మా అక్క అయితే ఇంకా ఎక్కువ తినేదండి ఇలాంటిది. ఇప్పుడు యాక్చువల్గా మా అక్క వాళ్ళు జార్ఖండ్లో ఉన్నారు. అక్కడైతే పళ్ళు అమ్ముతారటండి ఇవి. అవి ఇంకా సూపర్ ఉంటాయని చెప్పి మా అక్క ఎవ్రీ ఇయర్ చెప్తూనే ఉంటుంది. వినాయక చవితి వచ్చిన తర్వాత వస్తాయి పళ్ళు, చాలా బాగుంటాయని. ఇప్పుడు దీన్ని ఇలా దంచేసుకోవాలండి శుభ్రంగా ఇందులో వేసుకుని. దంచేసుకున్న తర్వాత దీని లుక్ అయితే ఇదండి. ఇప్పుడు మనం దీంట్లో ఒక 1/2 స్పూను, అంటే ఎక్కువ లేదు కదా, ఒక 1/2 స్పూను సాల్ట్ అయితే వేద్దాం. వేసి దీన్ని ఫుల్గా కలిపేసుకొని తింటే ఉంటుందండి. కారంగా కొంచెం పులుపు కొంచెం వగరు మిక్స్ చేసుకొని టేస్ట్ అయితే బాగుంటుంది. చూడండి, ఇది వెలగపండు తొక్కు. నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.